హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయకుడి పూజలో మనం వాడే 21 పత్రాల గురించి తెలుసుకుందామండి. మొదటిది దూర్వాయుగ్మం, దీనినే దూర్వా పత్రం అని కూడా అంటారు, అంటే గరిక. రెండవది దూత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త అండి. ఇది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, సో ఉమ్మెత్త అనమాట. మూడవది బదరీ పత్రం, అంటే రేగు, లేదా దీన్నే వాడుక భాషలో అయితే రేణి అని కూడా అంటారండి. నాలుగవది అశ్వత్థ పత్రం, అంటే రావి ఆకు. రావి ఆకుకి మనం పూజ కూడా చేస్తుంటాం కదండి, రావి చెట్టుకి. ఐదవది అపామార్గ పత్రం, అంటే ఉత్తరేణి. ఇది కూడా రెగ్యులర్గా మనకి బయట పొలాల్లో అలా కనిపిస్తూ ఉంటుందండి. ఆరవది దాడిమి పత్రం, అంటే దానిమ్మ పత్రం అండి. ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉండే పత్రమే కదండి. ఏడవది కరవీర పత్రం, మనం ఇంటి దగ్గర పెంచుకుంటాం కదా గన్నేరు, అదే అండి. ఎనిమిదవది వటపత్రం, అంటే మర్రి. దీని ప్లేస్లో కొంతమంది అర్జున పత్రం అని కూడా చెప్తారండి, అంటే తెల్లమద్ది. ఆకులు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. తొమ్మిదవది చూతపత్రం, అంటే మామిడి పత్రం అండి. పదవది జాజి పత్రం, అంటే సన్నజాజి. మనం సన్నజాజి చెట్లు ఇంటి దగ్గర పెంచుకుంటాం కదా, తీగలుగా ఉంటుంది, అదే అండి ఇది. నెక్స్ట్ 11వది అర్కపత్రం. అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు చెట్టు అండి. 12వది తులసి గురించి మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మనం రెగ్యులర్గా పూజ కూడా చేస్తుంటాం కదా, అదే అండి. 13వది విష్ణుకాంత్ర పత్రం, ఇది కొంచెం చూడ్డానికి ఆకులు. 14వది శమీపత్రం, దీన్ని జమ్మి చెట్టు అంటారండి, జమ్మి ఆకులు. ఇది చాలా టెంపుల్స్లో కూడా ఈ చెట్టు ఉంటుంది, పూజలు చేస్తారు. 15వది సింధువార పత్రం, అంటే వావిలాకు. ఇది కూడా కొన్ని టెంపుల్స్లో ఉంటుందండి. 16వది బిల్వపత్రం, ఇది శివుడికి చాలా ప్రీతికరమైనది కదండి, దీన్ని మారేడు అని కూడా అంటారు. శివుడికి వినాయకుడికి కూడా చాలా ప్రీతికరమైనదండి ఇది. నెక్స్ట్ 17వది మాచిపత్రం, దీన్ని మాచిపత్రం అని అంటారు, అలాగే మాసుపత్రి అని కూడా అంటారు. ఇది చూడ్డానికి చామంతి లాగానే ఉంటుంది, పూలల్లో వేసి కట్టుకుంటారండి ఇది. 18వది బృహతి పత్రం, దీన్ని వాకుడు కాయలు అని కూడా అంటారు. ముళ్ళు ఉంటాయి, వంకాయలాగానే ఉంటుంది ఆకులు, కానీ చిన్న చిన్న కాయలు ఉంటాయండి, ముళ్ళు ఉంటాయి వాటికి కూడా. నెక్స్ట్ 19వది మరవక పత్రం, దీన్ని మరువం అని అంటారు, అలాగే కొంతమంది వాడుక భాషలో మర్గం అని కూడా అంటారు. నెక్స్ట్ 20వది దేవదారు పత్రము, ఇది అడవుల్లో ఉంటుందండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇవి, దీన్ని దేవదారు పత్రం అని అంటారు. 21 గండకీ పత్రం అండి, దీన్ని దేవకాంచనం అని కూడా అంటారు. వాడుక భాషలో అయితే తడ ఆకులు అని కూడా అంటారండి వీటిని. సో టోటల్గా ఈ 21 ఆకులు గణపతి పూజ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.